సింగరేణి కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణిలో ఉద్యోగం చేస్తూ అకాల మరణం చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి, అనారోగ్యంతో ఉద్యోగ విరమణ చేసిన వారికి పిల్లలను బదిలీ కార్మికునిగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు. గతంలో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వారిని కారుణ్య నియామకాల కింద తీసుకునేవారు. కరోనా కాలంలో 2 ఏళ్ల పాటు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో సింగరేణి కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కారుణ్య నియామకాల వయోపరిమితిని పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితి సడలిస్తూ ఇచ్చిన ఉత్తర్వును 2018 మార్చి 9వ తేదీ నుంచి అమలు చేస్తారు. ప్రస్తుత ఉత్తర్వుతో సింగరేణిలో వందలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.